మనం ఈ 5వ నెలలో చివరి రోజు ఉన్నాం. ఈ చివరి రోజు ఆదివారం కావటం, ఆయన్ని ఆరాధించడానికి ఆయన మందిరంలో మనం నిలిచాం. మీలో పెద్దలు ఉన్నారు, అలాగే యవనస్తులైన వారు ఉన్నారు, ఇప్పుడిప్పుడే టీనేజ్లో అడుగుపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మిమ్మల్ని ఒక్కొక్కరిని మీ హృదయాన్ని కనుక చూస్తే, ముఖ్యంగా ఆ టీనేజ్లో ఉన్న వాళ్ళని, యవనస్తుల్ని, దేవుని మందిరానికి రావటం లేక ప్రార్థనలు, దేవుని వెంబడించటం అనేది ఆసక్తి కలిగిన విషయమేనా అని కనుక మీ లోపల ఉన్న ఆలోచనల్ని గమనిస్తే, కొంతమందికి అంత ఆసక్తి లేక అంత ఇష్టమైన విషయంగా ఉండదు. కారణం ఏంటంటే, మీ వయసులో ఒక చోట నిలకడగా కూర్చోవటం, లేక కొద్ది నిమిషాలు ఆ చెప్పింది వినటం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన విషయాలుగా కనపడతాయి. ముఖ్యంగా ఈ టెక్నాలజీ యుగంలో ఇంట్లోనే ఒక 10-15 నిమిషాలు తల్లిదండ్రులు చెప్పేదాన్ని వినటానికి ఆసక్తి లేక, ఇష్టం లేక, ఇక తప్పదు కాబట్టి అమ్మానాన్నలతో ఉంటున్నారు కాబట్టి ఉండే పరిస్థితులు. అందుకే ఏ ఇంట్లో చూసినా, ఆఫీసులో చూసినా, మెట్రో ట్రైన్స్లో చూసినా, ఎక్కడ చూసినా, బస్సుల్లో చూసినా, మనుషులు ఎప్పుడు కూడా ఇదివరకటి రోజుల్లో పక్కన కూర్చుంటే ఏ ఊరు వెళ్తున్నారు, మీది ఏ ఊరు అని పలకరించేవాడు. ఇప్పుడు 99% మంది ఎవరు పలకరించేవాళ్ళు లేరు. ఎక్కటం అసలు పక్కన ఏమవుతుందో కూడా లేకుండా ఫోన్లో చూసుకుంటా, ఎవరికి ఇష్టమైనది, ఎవరికి నచ్చింది. ఇది కేవలం ఇక్కడే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితులు. అలాంటి పరిస్థితుల మధ్యలో మీలో కొంతమందికి ఆసక్తి లేకపోయినా, లేక మీకు ఇష్టం లేకపోయినా, మీ తల్లిదండ్రులు బట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారేమో. అయితే మీరు ఒకటి గ్రహించాలి, గమనించాలి. అదేంటంటే, మీ స్కూల్లో, మీ కాలేజీలో, లేక మీ యొక్క ఇంటి దగ్గర, మీ ఇరుగు పొరుగు, లేక అంటే మీ నైబర్స్లో కానీ, మీ కాలనీలో కానీ ప్రభువుని ఎరగని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నీకంటే ధనవంతులు కావచ్చు, నీకంటే కొన్ని విషయాల్లో వాళ్ళు మెరుగ్గా ఉండుండొచ్చు, లేక నీకంటే ఎత్తుండొచ్చు. కానీ వాళ్ళకంటే నువ్వు తక్కువ అని, లేక వాళ్ళకంటే నీ దగ్గర లేవని నువ్వు భావిస్తూ జీవితంలో ముందుకెళ్తున్న నువ్వు, వాళ్ళు ఏవైతే కలిగి ఉన్నారో, లేక నీకు ఏవైతే లేవనుకుంటున్నావో, నేను ఏదైతే తక్కువ అనుకుంటున్నావో, వీటన్నిటికంటే అతి శ్రేష్టమైన, ఏమాత్రం కూడా కంపేర్ చేయటానికి వీలు లేని, వాళ్ళ జీవితాల్లో ఏమాత్రం కూడా లేని ఒక అద్భుతాన్ని నీ తల్లిదండ్రులను బట్టి, లేక వాళ్ళు నిన్ను నడిపించడాన్ని బట్టి దేవుని మందిరానికి నువ్వు కలిగి ఉన్నావు. అదే సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన ఎవరు? గట్టిగా చెప్పాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు అంటే ఈ హోల్ యూనివర్స్లో, సర్వ సృష్టిలో సర్వశక్తిమంతుడు. కేవలం అనుకోవటానికి, లేక మనం చెప్పుకోవటానికి, చదవటానికే కాదు. ఈ సర్వశక్తిమంతుడిని గనక సరిగా ఎరిగితే, ఈ సర్వశక్తిమంతుడిని గురించి నీకు సరైన అవగాహన ఉంటే, ఆ సర్వశక్తిమంతుని యొక్క కార్యాలని నీ జీవితంలో నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. అవి మానవ జ్ఞానానికి కూడా అర్థం కానంత అద్భుతమైనవిగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? అవి ఎలా నువ్వు చూడగలుగుతావు అంటే, ఒకసారి దేవుని ప్రజలు, మనలాంటి దేవుని ప్రజలు ఒక దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. అంటే దిక్కుతోచని పరిస్థితులు అంటే, ఉదాహరణకి ఇప్పుడు ఆయన నమ్ముకున్నామని ఎవరు చెప్తారో వాళ్ళకి ఈ దేశంలో
ఉద్యోగాలు చేయడానికి అవకాశం లేదు. ఈ దేశంలో కొన్ని హక్కులు అధికారాలు తీసేస్తారు, లేక ఈ దేశంలో ఈ విధమైన పరిస్థితి అని ఎవరైనా మనకి ఒక రూల్ లాంటిది తెచ్చారనుకోండి, అది మనలాంటి దేశాల్లో, డెమోక్రసీ ఉన్న దేశాల్లో సాధ్యం కాదు. ఒకవేళ అనుకోండి, అప్పుడు ప్రజలందరూ కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో పడతారు. ప్రజలంటే దేవుని ప్రజలు. ఏంటి మన పరిస్థితి ఏంటి? అసలు మనం ఇంకేం చేయాలి? ఇక మన పరిస్థితి, మనం ఏం చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయామేంటి? ఇలా దిక్కుతోచని పరిస్థితులు అంటే ఏంటంటే ఇక ఏ దారి లేని పరిస్థితులు. ఒకానొక రోజు దేవుని ప్రజలు అలాంటి పరిస్థితుల్లోకే వెళ్ళారు. ఆ పరిస్థితి ఎలా ఉందంటే, భయం వేస్తుంది అని అంటాం ఒకటి, చాలా భయం వేస్తుంది అంటాం ఇంకొకటి. చాలా 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 భయంగా ఉంది అనటం, ఇంకా ఆ భయం యొక్క ఇంటెన్సిటీ తెలియపరుస్తుంది, తీవ్రత తెలియపరుస్తుంది. అలాంటి పరిస్థితులు. ఒకసారి మీరు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం దగ్గరికి రండి. పదకొండవ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. సౌలును ఇశ్రాయేలీయులందరూ, చూడండి, సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. అంటే ఆ మాట ఒకసారి మరలా చదువుతున్నప్పుడు అందరూ చదవండి. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఒక వ్యక్తి మాట్లాడుతుంటే చాలా భయంతో ఉన్నారంట. ఆ వ్యక్తి పేరు ఏంటంటే గొలియాతు. ఈ చాలా భయంతో ఉన్న వాళ్ళు ఎవరు అంటే దేవుని ప్రజలు, వారి పైన ఉన్న నాయకుడు. ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఎందుకు భయం వేస్తుందంటే, ఇంకా మీ పని అయిపోయింది, నేను మీతో యుద్ధం చేయడానికి వచ్చాను. యుద్ధం అంటే మాలో కొంతమంది మీలో కొంతమంది పోట్లాడుకోవటం కాదు, 1 to 1. మీ ఇష్టం, మీలో నుంచి ఎవరైనా రండి, నేనున్నాను ఇటువైపు. ఒకవేళ కనుక నాతో మీరు పోరాడలేకపోతే, నాతో మీరు ఫైట్ చేయకపోతే, 1 to 1లో కనుక మీరు గెలవకపోతే మీరు ఓడిపోయినట్టు. మీలో నుండి ఎవడైనా వచ్చి నన్ను గెలిస్తే మేము ఓడిపోయినట్టు అని అంటున్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి చూస్తే అందరూ కూడా ఇలా చూడాల్సినంత ఎత్తులో ఉన్నాడు. అందరికీ భయం వేస్తుంది. మామూలు వాళ్ళకి భయం వేయటం అంటే అది పెద్ద విషయం కాదు, కానీ రాజుగారికి కూడా భయం వేస్తుంది. అందుకే అక్కడ మనం చదువుకున్న మాటలో సౌలును ఇశ్రాయేల్ అందరూ భీతి నొందారు అని రాసింది. అంటే బాగా భయపడుతున్నారు. ఒకసారి ఆ విషయాన్ని అలా పెట్టి మన జీవితం దగ్గరకు వస్తే, మనలో బాగా భయం వేస్తున్న విషయాలు ఏంటి? కొంతమందికి ఇంట్లో తెలియకుండా వాళ్ళు చేసే కొన్ని పనులు వాళ్ళకి రోజు ఒక భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే, అవి తెలిస్తే ఏమైపోతుందా, నన్ను ఏం చేస్తారా. ఈ మధ్య నేను ఒక పిల్లోడిని అడిగాను, ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు మీ అమ్మా నాన్నకి తెలిస్తే ఏం చేస్తారు? అబ్బాయి అన్నాడు, చంపేస్తారు అన్నాడు. అంటే అంత భయంతో ఉన్నాడు. నేను చేస్తున్న విషయాలు కనుక మా అమ్మా నాన్నకి తెలిస్తే చంపేస్తారు అంటున్నాడు.
ఇలా రకరకాలుగా మనుషుల యొక్క జీవితాల్లో కొంతమందికి ఈ భయం లేకపోవచ్చు, అమ్మా నాన్నల భయం లేకపోవచ్చు, పెద్దవాళ్ళ భయం కూడా లేకపోవచ్చు. కానీ ఇంకొక భయం ఏదో ఒకటి వెంటాడుతూ ఉంటుంది. ఆ మధ్య ఇంకొక వ్యక్తి, నేను ఒకప్పుడు ఒక తప్పు చేశాను, దానివల్ల నాకు ఏదైనా అనారోగ్యం వచ్చి నేను చచ్చిపోతానేమోనని భయం వేస్తుంది, ఒక HIV అనే వైరస్ నాకు వచ్చిందేమో అని చాలా భయం వేస్తుంది. మనిషి చూస్తే 6 ఫీట్ల కంటే పెద్దగా ఉన్నాడు, చాలా లావుగా ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, కానీ అన్నీ ఉన్నాయి. కానీ అతనికి ఒక భయం ఏంటంటే, ఎప్పుడో నేను చేసిన ఆ తప్పు వలన నాకేమైనా ఆ వ్యాధి సోకిందేమో, నేను చచ్చిపోతానేమో, నా లోపల ఉందేమో. ఇలా మన యొక్క చెడ్డ అలవాట్లను బట్టి, మన యొక్క తప్పు నిర్ణయాలను బట్టి, లేక మరికొన్నిసార్లు మన యొక్క జీవితంలో ఉన్న పరిస్థితులు, కుటుంబ నేపథ్యాన్ని బట్టి వర్రి, భయం. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలకి నాయకుడిగా, రాజుగా ఉన్న సౌలుకి, అతనితో పాటు ఉన్న ప్రజలందరికీ భయం ఏంటంటే, ఇక మనం బానిసలం అయిపోతున్నాం, మన పని అయిపోయింది, ఎవ్వరు మనతో, మన పక్షంగా, మన వైపు నుండి అతనితో యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు అని అనుకుంటున్నారు. మీరు ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ, తర్వాత ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు కానీ, ఆ 11వ వచనం నుండి అలా చదువుకుంటూ వస్తే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అనుకుంటున్నారు? ఉదయం ఒకసారి వస్తాడు, సాయంకాలం ఒకసారి వస్తాడు, ఎవరైనా ప్రిపేర్ అయ్యారా రండి అంటాడు. వీళ్ళందరూ నేను ఇలా భయంగా ఉంటారు. మళ్ళీ సాయంత్రం వస్తాడు, ఎవరైనా ఉన్నారా రండి అంటాడు. పాపం వీళ్ళేమో ఎవ్వరికి ధైర్యం లేదు. ఇలా రోజు అంటున్నాడు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ సైన్యంలో ఉన్న కొంతమంది, వారిలో ఒక 3 అన్నదమ్ములు ఉన్నారు. ఆ 3 అన్నదమ్ములకి తండ్రి పెద్ద ఆయన అయిపోయాడు. ఆయన చాలా రోజులైంది యుద్ధానికి పోయి, పిల్లలు ఎలా ఉన్నారో ఏమో, అసలు యుద్ధంలో వీళ్ళు ఏమైనా అయ్యారా లేకపోతే క్షేమంగానే ఉన్నారా, ఆ యుద్ధం చేసేటప్పుడు ఒకవేళ వీళ్ళకి ఏమైనా కీడు కలిగిందా అని అనుమానం వచ్చి తన చిన్న కుమారుణ్ణి ఆ యుద్ధం దగ్గరికి పంపించి, మీ అన్నలు ఎలా ఉన్నారో చూసి వాళ్ళ పైనున్న ఆఫీసర్కి నేను పంపిస్తున్న ఇవన్నీ ఇచ్చి నువ్వు ఆ సమాచారాన్ని అని చెప్పి పంపించాడు. ఆ చిన్న కుమారుడి పేరే దావీదు. ఇతను అప్పటి వరకు ఏం చేస్తున్నాడంటే గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన క్వాలిఫికేషన్ ఏంటి ముఖ్యం కాదు, మన హృదయము దేవుని విషయంలో ఎలా ఉంది అనేది ముఖ్యం. ఇక్కడ మనందరం రకరకాల పనుల్లో ఉన్నవాళ్ళు ఉన్నాం. ఇప్పుడు అందరికంటే ఎక్కువ అధికారం కలిగిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉంటారు, అలాగే సాధారణమైన వాళ్ళు ఉంటారు. ఒక చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉంటారు, ఒక ఆఫీసర్గా పనిచేసేవాళ్ళు ఉంటారు, అలాగే చిన్న వయసు వాళ్ళు ఉంటారు, వయసులో పెద్దవాళ్ళు ఉంటారు. అక్కడ కూడా రాజు ఉన్నాడు, సైన్యాధికారులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, అలాగే గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపరి కూడా వాళ్ళ నాన్న పంపిస్తే అన్నను చూద్దామని వచ్చాడు. కానీ రాజుగారికి, సైన్యాధికారికి, సైన్యంలో ఉన్న వాళ్ళకి, గొర్రెల కాపరికి, వీళ్ళందరికీ కూడా ఆ వార్త తెలుసు. ఏ వార్త తెలుసు? ఒక వ్యక్తి వచ్చి నాతో యుద్ధం చేయండి, ఎవడైనా ఉంటే ముందుకు రండి, యుద్ధం చేయండి, నన్ను గెలిస్తే మా ఫిలిష్తీయులందరినీ గెలిచినట్టే అంటున్న వ్యక్తి కనపడుతున్నాడు. రాజుకి నేను కనుక వెళ్ళానంటే నన్ను చంపేస్తానని భయం వేస్తాను. సైన్యాధికారులకి నేను ఒక్కడిని వెళ్ళానంటే నేను వెళ్తే చంపేస్తాడని భయం వేస్తాను. సైనికులకు కూడా భయం వేస్తుంది. భయం లేకుండా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు, అతనే ఈ గొర్రెలు కాచుకుంటున్న దావీదు. ఇతనికి ఏం భయం ఇట్లా. ఇతనికి ఏమనిపిస్తుందో తెలుసా? తను చంపుతాడు, ఇంకోటి అతని ఎత్తు, అతని దగ్గర ఉన్న ఆయుధాలు, ఇవన్నీ కాదు,
దేవుడు ప్రజలను దూషిస్తాడేంటి ఈ వ్యక్తి? అసలు ఇతనికి ఎంత ధైర్యం? మీకు ప్రారంభంలో ఏం చెప్పాను? మనం ఎవరిని కలిగి ఉన్నాం? గట్టిగా చెప్పాలి. మనం ఎవరిని కలిగి ఉన్నాం? మన దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఎందుకు మన ప్రజలను ఇలా మాట్లాడతాడేంటి? చిన్నవాడైనప్పటికీ కూడా చాలా లాజికల్గా ఉన్నాడు, చాలా ఫోకస్డ్గా ఉన్నాడు. ఆ ఫోకస్ ఏంటంటే, నా దేవుని ప్రజలు సర్వశక్తిమంతుడిని కలిగి ఉన్నారు, కానీ ఆ వ్యక్తి సర్వశక్తిమంతుడిని కలిగి లేడు. కానీ ఏమంటున్నాడంటే, రండి చూసుకుందాం అని చెప్పి కేకలేస్తున్నాడు. వీళ్ళందరూ మౌనంగా ఊరుకుంటారేంటి అని ఆ మాటల్ని భరించలేక జీవముగల దేవుని సైన్యమును తృణీకరించటానికి, దేవుడు లేని, దేవుని విధానమైన ఆచారమైన సున్నతి లేని, లేక ఇప్పుడు క్రొత్త నిబంధనలు అయితే రక్షణ లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని బాగా ఒక పౌరుషంతో ఉన్నాడు. మీకు పౌరుషం ఎప్పుడు వస్తుంది చెప్పను? ఎప్పుడు వస్తుందో? మీ అమ్మని నాన్నని బాగా తిట్టారనుకోండి, పిల్లల సంగతి చెప్తున్నా, ఏం ఫ్యామిలీ రా బాబు, ఫ్యామిలీ తేడా ఫ్యామిలీ అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, ఇంకా నీ కోపం వచ్చేస్తుంది. ఏం మనుషులు రా బాబు మీరు, అస్సలు మీ నాన్న ఏంటి, మీ అమ్మ ఏంటి, మీ ఇల్లు ఏంటి అని అంటే కోపం వచ్చేస్తుంది. నిజంగా దేవుణ్ణి నమ్మిన వాడికి ఏం క్రైస్తవులు రా బాబు అని అంటే కనుక బాధేస్తుంది, పౌరుషం వస్తుంది. పౌరుషం వచ్చిందని మనం ఎదుటి వాళ్ళతో యుద్ధం చేయమని కాదు. ఆ రోషం దేని కొరకు తెలుసా? నువ్వు చూసిన కొంతమంది లేక ఎక్కువ మంది అలా ఉన్నారేమో, కానీ క్రైస్తవుడు అంటే ఈ భూమి మీద త్యాగము అనేదానికి మొట్టమొదట గుర్తొచ్చేది ఎవరైనా ఉంటే క్రీస్తు అనుచరులు, అంతేగాని ఇంకెవ్వరు కాదు. రోషంతో నీకు గుర్తొచ్చేది ఏంటంటే త్యాగం, యేసుక్రీస్తు. త్యాగానికి ప్రతినిధులు యేసుక్రీస్తుని అనుసరించి నడిచేవాళ్ళు. ప్రేమ అనేదానికి అంబాసిడర్ యేసుక్రీస్తు, ఆయన అనుచరులు. క్షమాగుణం అనేదానికి యేసు అనుచరులు. దయ, కరుణ, జాలి అనేవాటికి ప్రతినిధులు యేసు ప్రభు, ఆయన యొక్క పిల్లలమైన మనం. ఇది నూతన నిబంధనలో నిన్ను ఎవరైనా లేక ఎవరినైనా దూషిస్తుంటే నీ హృదయంలో కలగవలసిన భావం. అక్కడ ఈ చిన్నవాడైన దావీదు కూడా, ఈ టీనేజ్లో ఉన్న దావీదు కూడా, ఏంటి ఇలా తిడతాడేంటి, రమ్మంటాడు, మన వాళ్ళేమో వెళ్ళరు, దేవుణ్ణి దూషిస్తున్నాడు అని బాధతో ఏమన్నాడో తెలుసా? నేను యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను ఆ వ్యక్తితో అన్నాడు. ఆ నోట ఈ నోట ఆ నోట అందరి మాటల్లో నుండి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఎవరో ఒక పిల్లోడు నేను యుద్ధం చేస్తానంటున్నాడు. అప్పుడు రాజు పిలిపించి, నువ్వు చూస్తేనేమో చిన్నపిల్లాడివి, నీకు యుద్ధం అంటే ఏంటో తెలియదు, అతనేమో యుద్ధంలో ఆరితేరినవాడు, అతనితో నువ్వు ఎక్కడ చేస్తావు, ఏం చేస్తావు? కారణం ఏంటంటే ఆల్రెడీ భయంలో ఉన్నారు కదా. భయంలో ఉన్న వాళ్ళకి ఇక దేవుని యొక్క సర్వశక్తి, దేవుని మహిమ, దేవుని కార్యాలు ఇవేం గుర్తురావు. ఈరోజు ఇక్కడున్న మీలో కూడా మీ జీవితం పట్ల, మీ కుటుంబం విషయంలో, మీ భవిష్యత్తు విషయంలో, మీ ఆత్మీయ విషయాల్లో మీరు దేనికి భయపడుతున్నారు? మీలో భయం ఉంటే గనుక దేవుని మాటలన్నీ మర్చిపోతావు. వీళ్ళు ఇంతమంది ఉన్నారు కదండి, సౌలు ఉన్నాడు, సైన్యాధికారులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది వీళ్ళ గుర్తులేదే? ఆకాశము నుండి ఆహారాన్ని మన్నాన్ని పంపించింది గుర్తు రాలేదే? ఎరుకో ప్రాకారాలను కూల్చింది గుర్తు రావట్లేదే? వీళ్ళ పితరులు వీళ్ళకి చెప్పారు కదా, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విన్నారు, కథలుగా చెప్పుకుంటున్నారు, ఏమి గుర్తురాల. కారణం ఏంటంటే భయంలో ఏమి గుర్తు రావు. భయానికి, అబద్ధానికి, మోసానికి, అక్రమానికి, అన్యాయానికి అంబాసిడర్ సాతాను. ఫస్ట్ ఎవరినైనా భయంలోకి తీసుకెళ్ళిపోతే ఆటోమేటిక్గా ప్రార్థన మానేస్తావు. ఇక ఆ రోజు ప్రార్థన చేయు, ఆ భయంతోనే అలా ఆలోచించుకుంటూ కూర్చుంటావు, రేపేమవుతుందా,
అసలే మా బాస్ తిట్టాడు, రేపు ఉద్యోగం తీసేస్తాడేమో, ఈ టెన్షన్లో ఉంటాం. భయంలో ఉన్న వాళ్ళకి దేవుడు గుర్తులేడు, కానీ భయం లేని దావీదుకు మాత్రం గుర్తొచ్చి అంటున్నాడు, నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు. ఒకసారి మీరు 47వ వచనం దగ్గరికి రండి. ఈ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదని ఈ దండువారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఏమంటున్నాడు? దేవుడు కత్తి చేతనో ఈటి చేతనో రక్షించువాడు కాడని మీరందరూ తెలుసుకుంటారు. యుద్ధము యెహోవాదే. గట్టిగా చెప్పాలి, యుద్ధము. ఇంకొకసారి, యుద్ధము యెహోవాదే. గొలియాతుని చంపటానికి మాత్రమే కాదు యుద్ధము యెహోవాది. ఆనాటి నుంచి ఈనాటి నుంచి ఆయన రాకడ వరకు ఈ భూమి మీద ఆయనకి విరుద్ధముగాను పనిచేసే ప్రతి దానిపైన యుద్ధము యెహోవాదే. అధైర్యపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం అంతకంటే లేదు. కారణం ఏంటంటే నీ పక్షముగా నా పక్షంగా ఉన్నవాడు ఆయన మనకి విరోధముగా ఉన్న వారి కంటే శక్తిమంతుడు. అందుకే ఆయనకి సర్వశక్తిమంతుడు అని పేరు. అందరూ ఆశ్చర్యపోతారు, యుద్ధము యెహోవాదే అన్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న వారందరూ కూడా జీవితంలో ఏ పరిస్థితి మీకు భయాన్ని కలిగించినా, ఈ పరిస్థితి నా శక్తితో నేనైతే ఏమీ చేయలేను, దేవుడు యుద్ధం చేస్తాడు, ఆయన కార్యం చేస్తాడు, ఆయన ఆత్మ ద్వారా జరిగిస్తాడు అని మన జీవితంలో మనం ధైర్యంగా ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఇలా అన్నాడో ఆ క్రింద 48వ వచనంలో చూడండి. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదుని కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి ఆ రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. ఒక్క క్షణం అండి, ఎంతసేపు పట్టింది? అదే కత్తి ఈటెయన్నీ తీయాలి, ఇలా ముందుకెళ్ళాలి. ఒకసారి కత్తితో కనుక ట్రై చేస్తే అది మిస్ అవుతుంది, ఎందుకంటే తప్పించుకోవటానికి చూస్తాడు. ఈటి విసిరితే అది మిస్ అవ్వచ్చు. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు, కానీ అవేమీ లేవు. యుద్ధం దేవుడు చేస్తే ఒక్క దెబ్బకి ఏదైతే నీకు విరోధంగా ఉందో అది కూలిపోవలసిందే. అది యుద్ధం. ఎవరి యుద్ధం? యెహోవా యుద్ధం. అది ఎవరి దెబ్బ? దేవుడు కలుగు చేసుకుంటే. ఒకసారి జకరియా గ్రంథంలో నుండి ఒక మాటను చూడు, 4వ అధ్యాయం 6వ వచనంలో. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా.
శక్తి చేత కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుంది. దేవుడు జకర్యా ప్రవక్త ద్వారా తెలియపరిచాడు. అలాగే ఇక్కడ యుద్ధంలో గొలియాతును జయించడానికి దావీదు అనే ఒక సాధారణమైన వ్యక్తిని నిలిపాడు, ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దావీదు చిన్న రాయితో ఆ గొలియాతుని కుప్పకూలిపేటట్టుగా చేశాడు. యుద్ధము యెహోవాదే అనే మాట ఎలాంటి పరిస్థితులను ఉన్నా, ఏ స్థితి నువ్వు కలిగి ఉన్నా, ఆ స్థితి ఏంటి? ఆ రోజు ఇశ్రాయేల్ది, అక్కడున్న సౌలు రాజుది అంటే భయం 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 భయం. దారి లేదు, దిక్కు తోచట్లేదు, ఏ మార్గం కనపట్టలేదు. ఎలా బయటపడాలి, ఎలా బయటపడాలి, ఎలా బయటపడాలి? అప్పటికే 40 దినాలు అయిపోతుంది, ఏమి ప్రోగ్రెస్ లేదు. చూడండి, మన జీవితాల్లో కూడా ఏ విషయానికైనా ఇలాంటి ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు నీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే, అలాగున దేవుని ఎదుట మోకరించి ఒంటరిగా, ప్రభువా, దిక్కుతోచని పరిస్థితులు, నా ఆధారం, నా అండ, నా ధైర్యం నువ్వే కదయ్యా, యుద్ధము నీది, ఈ విషయంలో నువ్వు సహాయం చేయి, నువ్వే నా పక్షంగా యుద్ధం చేయి. శక్తి చేత కాదు, నా శక్తితో కాదు, నా బలముతో కాదు, కేవలం నీ ఆత్మ ద్వారా నువ్వు కార్యాన్ని జరిగిస్తావు కాబట్టి అని దేవునితో చెప్పామనుకోండి, ఎందరూ ఆయన మాటను విశ్వసిస్తారో, బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి. ఈ కాలంలో యుద్ధాలు ఆ రోజు దావీదు గొలియాతుతో చేసినట్టు చేసే యుద్ధాలు ఉండవు. కానీ మెయిన్ యుద్ధం ఎవరితోనో తెలుసా? మనస్సుతోనే పెద్ద యుద్ధం ఈ దినాలలో మనుషులకు ఉంది. ఎంతోమంది పిల్లలు చెప్తూ ఉంటారు. నిన్న శుక్రవారం కూడా నేను ఒక అబ్బాయిని అడిగాను, చెప్పే వాక్యాలు అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వచ్చి కూర్చుంటారు కదా, ఇన్నిన్ని రకాలుగా దారి తప్పుతున్నారు యవ్వన కాలంలో కొంతమంది. దారి తప్పిన వ్యక్తి, దారి తప్పి మరలా దారిలో పడిన వ్యక్తిని అడిగాను, ఆ దారి తప్పిన సమయాల్లో అసలు మీ లోపల ఏముండేది? వచ్చి కూర్చుంటారు కదా, నేనేమో చెప్తూ ఉంటాను, పాటలు పాడుతూ ఉంటారు, అప్పుడు ఏమనిపిస్తుంది? ఆ వినేటప్పుడు అనిపిస్తుందంట, ఇంక ఇదే చివరి రోజు, నేను చేసే అట్లన్నిటికి రేపటి నుంచి అన్ని బంద్, ఇక ఏం వద్దు మనకి, దేవుడు చక్కగా ఇన్ని విషయాలు చెప్పాడు, ఇక మనం మారిపోదాం అని అనిపిస్తుందండి కూర్చున్నప్పుడు. అది ఏ విషయాల్లో అయినా కావచ్చు, కొందరికి చెడు అలవాట్లు కావచ్చు, కొందరికి కోపం కావచ్చు, కొందరికి ఇంకా తిండిపోతనం కావచ్చు, కొంతమందికి ఇంకోటి కావచ్చు, సోమరితనం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంక ఇదే లాస్ట్, ఇంకొద్దు అనిపిస్తుంది. మరలా రేపు కొంచెం వద్దు వద్దు అన్నట్టు అటు ఇటుగా ఉంటాం, 2 రోజులు 3 రోజులు, మరలా 4వ రోజు ఓ ప్రక్కన స్నేహితులు, ఓ ప్రక్కన శరీరం, ఓ ప్రక్కన పరిస్థితులు, ఇవన్నీ కలగలిపి మరలా సర్లే అని చెప్పేసి మళ్ళా ముందుకెళ్తాం. అంటే పోరాటం దేంతో? ఒకవైపు దేవుని ఆత్మ, మరొక వైపు శరీరం, ఒకవైపు మనస్సు, ఒకవైపు దేవుని ఆత్మ. ఈ మధ్యలో ఊగిసలాట, ఈ మధ్యలో పోరాటం. ఈ పోరాటంలో నువ్వు చెప్పాల్సింది, ఆ రోజు గొలియాతుతో యుద్ధం చేయటానికి యుద్ధము యెహోవాదే అని చెప్పాడయ్యా దావీదు. ఈరోజు ఈ పోరాటంలో, ఈ ఆత్మీయ పోరాటం అంటారు దీన్ని, నా శరీరము, నా మనస్సు చేసే అనేక తొందరల్లో, పౌలు రోమా పత్రికలు అంటాడు, తీనక్కర్లేదు, కానీ నాలో ఒకటి కనపడుతుంది, పాప నియమము, నేను ఏం చేయాలనుకుంటున్నానో దాన్ని చేయక వేరొక దాన్ని నేను చేస్తున్నాను అంటాడు. అలాగే నాలో ఈ ఫైటింగ్ ఏదైతే ఉందో, ఈ పోరాటం ఏదైతే ఉందో, ప్రభువా యుద్ధము నీదే ప్రభువా అని దేవునితో చెప్పు. ఎప్పుడైతే యుద్ధము యెహోవాదే అని నీ పోరాటంలో నువ్వు విజయం వైపు ఉంటావో, నీ పోరాటంలో నువ్వు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ పోరాటం చేస్తావో, గొలియాతు చిన్న రాయి తీసుకుని వడిసెలలో పెట్టి విసిరి కొట్టి ఆ దావీదు గొలియాతుని ఎలా చంపాడో, అలాగే నువ్వెవరైనప్పటికీ కూడా నీ పోరాటంలో అద్భుతమైన విజయాన్ని, చిన్న విషయంతో నువ్వు అద్భుతమైన విజయాన్ని పొందుతావు. ఏంటి ఇంత పెద్ద సమస్య ఇంత చిన్న విషయంతో పరిష్కారం అయిందా? ఎస్, అవుతుంది. ఇక నా వల్ల కాదే అనుకున్నాను, ఇది ఇంత చిన్న విషయంతో
సెట్ అయిపోయిందే. అవును, అవుతుంది. కారణం ఏంటంటే నువ్వు నీ శక్తి మీద ఆధారపడలా, నీ బలం మీద ఆధారపడలా, దేవుని యొక్క ఆత్మను ఆధారం చేసుకున్నావు. శక్తి చేతనైనను కాదు, బలముతోనైనను కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించాడో, ఎంతమంది అండి మీలో చెప్పిన వాళ్ళు, ఏమైందో తెలియదు, దేవుని మందిరంలో ఆరాధనలో ఉన్నాను, ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో త్రాగాలని అనిపించలేదు, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం విన్నాను, ఆ నెక్స్ట్ డే నుంచి అన్నీ పక్కన పారేశాను, నా సిగరెట్లు హ్యాబిట్ ఉంటే అవన్నీ పక్కన పారేశాను, నా గుట్కాలు పక్కన పారేశాను, మరలా నాకు అక్కడికి వెళ్ళాలనిపించలేదు. లేక అక్రమమైన సంబంధాల్లో నేను ఉన్నాను, ఆ పరిస్థితులు దేవుని వాక్యం విన్న తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఏం జరిగిందో తెలియకపోవటం కాదు, దేవుని యొక్క ఆత్మ ద్వారా నీ శరీర హెచ్చుల మీద ఆయన జయాన్ని ఇచ్చాడు కనుక నీలో ఆలోచనలన్నీ కూడా పారిపోయి దేవుని మార్గంలో నువ్వు నడవగలుగుతున్నావు. అది ఆత్మ ద్వారా జరిగిన కార్యమే తప్ప మరొకటి ఏది కానే కాదు. అందుకే శక్తి చేత కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా జరుగునని ఆయన చెప్పిన మాట యొక్క అర్థం అదే. ఇప్పటికి కూడా ఇంకా ఒడిదుడుకుల మధ్యలో, అపజయాల మధ్యలో, బలహీనతల మధ్యలో పోరాటంలో ఉన్నావేమో. ఒక్కసారి జయం పొందిన తర్వాత నీకు అనిపిస్తుంది జీవితం ఇంత హాయిగా ఉంటుందా, ఇంత సంతోషంగా ఉంటుందా, ఇంత ప్రశాంతంగా ఉంటుందా? ఎస్, ఏవైతే నువ్వు జయించవలసిన వాటిని ఆత్మ ద్వారా జయించడానికి దేవుని మీద ఆధారపడతావో అప్పుడు అంత అద్భుతంగా జీవితం ఉంటుంది. మీలో ఆ మార్పు లేని వాళ్ళకి ఇంకా ఒక ప్రశ్నార్థకంగా ఉండుండొచ్చు ఈరోజు వరకు. ఈ వాక్యం ద్వారా అయినా అంత భయంతో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని, రాజుని ఒక్క క్షణంలో వాళ్ళ భయమంతా పోగొట్టడానికి దేవుడు దావీదుని వాడుకుని యుద్ధము యెహోవాదే అని చెప్పి వెళ్ళాడు. అంతే. 50 వచనాన్ని ఒకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనం. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. చూడండి, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎవరికంటే బలాఢ్యుడని రాసింది? గొలియాత్ కంటే. మీరు ఆ తర్వాత ఆ ముందు వచనాల్లో చూస్తే ఈ గొలియాత్ ఏమంటాడో తెలుసా? నేనేమన్నా కుక్కలా కనపడుతున్నానా? నా మీదకి ఆ చేతి కర్ర పట్టుకొస్తావేంటి? ఒక్క దెబ్బను నేను నిన్ను కొట్టానంటే నీ మాంసాన్ని నేను ఆకాశ పక్షులకు పడేస్తాను. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఇంత చిన్నవాడివి, నువ్వు నన్ను ఏం చేయగలుగుతావు? కుక్కను తోలటానికి వచ్చినట్లుగా కర్ర పట్టుకొచ్చేస్తున్నావు అంటాడు. అంత డిఫరెన్స్ ఉంది గొలియాత్కి దావీదుకి. కానీ యుద్ధము దావీదుది కాదు, యుద్ధము యెహోవాదే. యుద్ధము నీది నాది కాదు, యుద్ధము మన దేవునిది. కాబట్టి నీవు చిన్నవాడిగా చిన్నదానిగా కనపడవచ్చు, నీ సమస్యలు ఒక పర్వతంలాగా కనపడుతూ ఉండొచ్చు, నీ జీవితం ఒక అల్పమైనదిగా కనపడవచ్చు, నీకున్న పరిస్థితులు ఇవన్నీ నా వల్ల ఏమవుతుంది అనిపించవచ్చు. కానీ శక్తితో కాదు, బలముతో కాదు, ఆత్మ ద్వారా ఇది జరుగునని చెప్పిన ఆ సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆత్మ ద్వారా కార్యాలను చేస్తాడు. ఒకసారి నిర్గమకాండాన్ని కూడా మీరు తెరిస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పెను. అంతటా యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేలను
నడిచిపోవుదురు. చూడండి, ఇశ్రాయేలీల వెంట ఐగుప్తీయులు తరుముతున్నారండి. దగ్గర పడిపోతుంది, వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళ రథాల్లో వస్తున్నారు, గుర్రాల మీద వస్తున్నారు, వచ్చేస్తున్నారు. ఈ లోపు దేవుడు మోషే ద్వారా ఏమని చెప్తున్నాడంటే, మీరు ఊరకే నిలిచి చూడండి. ఏం చేయాలంటే, ఊరకే మీరు నిలిచి చూడండి, మీ పక్షముగా యెహోవానే యుద్ధం చేస్తాడు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న మనందరం మన పక్షంగా యుద్ధం చేయటానికి మన దేవుడు ఉన్నాడని, మన పక్షంగా కార్యాలు జరిగించటానికి దేవుడు ఉన్నాడని, మనం ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా మన అండ, మన ఆధారం, మన ధైర్యం మన ప్రభు అని గ్రహించిన వారమై ఈ ఆత్మీయ ప్రయాణంలో మీరు ముందు కొనసాగండి. అంతేగాని నాకెవరున్నారు, నాకెవ్వరు లేరే, నేను ఒంటరిదానిని, నేను ఒంటరి వాడిని, లేక మా కుటుంబం ఎక్కడి నుంచో ఈ ప్రాంతానికి వలస వచ్చాం, మాకు బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఇక్కడ ఎవ్వరు లేరు మాకు. మొన్న ఈ మధ్య కర్ణాటక ప్రాంతం నుంచి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్లో కూడా వేరే ప్రాంతంలో ఉంటా, మన మందిర ప్రాంతంలో అక్కడ వచ్చిన ఒక కుటుంబం నన్ను ఆఫీసులో కలిసినప్పుడు చిన్న పిల్లలు 3 ఉన్నారు. వాళ్ళకి అయ్యా మాకు ఎవ్వరు లేరు, ఈ సమస్యలు, ఈ ఇబ్బందులు ఇవన్నీ చెప్పుకుని వచ్చాడు ఆయన. మా ఫాదర్ కూడా చనిపోయారు. నేను చెప్పాను, మనకెవ్వరూ లేరని కాదు, మనకి మన పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయన ఉంటే ఎవరు ఉన్న దానికంటే కూడా ఎక్కువైన సహాయం ఆయన దగ్గర నుంచి మనకు దొరుకుతుంది. కాబట్టి మనుష్యులు ఉంటారు, శక్తి, బలము ఇవి ఉంటాయి, కానీ కొంతవరకే పనిచేస్తాయి. మనకి ఎంతమంది బంధువులైనా ఉండొచ్చండి, వాళ్ళ మధ్యలో మనం ఉన్నామనుకోండి, నిన్ను చంపడానికి ఎవరైనా వస్తే ఆయన చంపబాకండి, ఆయన నా రక్త సంబంధి, ఆయన బదులు నన్ను చంపండి అని ఎవరైనా వచ్చి అడ్డు నిలబడతారు? చెప్పాలి. 100 మంది ఒక చోటు ఉంటే ఎవరైనా ఒకళ్ళు వచ్చి ఒకళ్ళ ప్రాణం కావాలంటే అందరూ ఏమంటారో తెలుసా? అమ్మో నాకు ఆ పనులు ఉన్నాయి, నాకు ఈ బాధ్యతలు ఉన్నాయి, నా వల్ల కాదు, నువ్వు చూసుకొని ఎవరు దొరుకుతారా అని చూస్తారు. ఎవ్వరూ మనకు అడ్డుగా వచ్చి నిలబడే వాళ్ళు ఉండరు. కానీ మన యేసయ్య మనకు అడ్డుగా వచ్చి నిలబడి ఆయన మన పాపాల కోసం సిలువ వేయబడ్డాడు. అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా నీకు అడ్డుగాను, నీకు అండగాను, నీకు ఆధారంగాను, నీ పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆ శిక్ష మన మీద రాకుండా. కాబట్టి ఈ ఆరాధనలో ఉన్న ఏ ఒక్కరూ కూడా ఏ పరిస్థితిని బట్టి ఆ ఇశ్రాయేలు భయపడినట్లుగా భయపడకండి. ఐగుప్తులో నుండి వచ్చేటప్పుడు భయపడ్డారు, దారిలో భయపడ్డారు. ఆ భయం చూసిన మోషే అంటున్నాడు, ఊరికే నిలిచుండండి, దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూడండి అన్నాడు. ఇంతలోనే సముద్రం పాయలైపోయింది. ఆ పాయలైన సముద్రంలో వీళ్ళంతా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు హాయిగా వెనక్కి వస్తున్నారని చెప్పాను కదా, రథాల్లో, గుర్రాల్లో. వాళ్ళు కూడా ఈ మధ్యలో నుండి, సముద్రంలో నుండి వచ్చి వాళ్ళని పట్టుకుందామని ప్రయత్నం చేశారు. ఇశ్రాయేలు ప్రజలు సముద్రం దాటిపోయారు, వాళ్ళు వెనక వస్తున్నారు. వాళ్ళు సముద్రం మధ్యలో ఉన్నప్పుడు పాయలైపోయిన సముద్రం మరలా మామూలు అయిపోయింది. అందరూ ఆ సముద్రంలో మునిగిపోయారు. దేవుడు తన ప్రజల్ని గట్టెక్కించాడు. ఆయన ప్రజలమైన మనల్ని గట్టెక్కించడం ఆయనకి తెలుసు, మేలు చేయడం ఆయనకి తెలుసు, క్షేమం ఇవ్వటం ఆయనకి తెలుసు, ఆశీర్వదించడం ఆయనకి తెలుసు. మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో నుండి అయినా మనల్ని కాపాడటం ఆయనకి తెలుసు. కానీ కావలసింది ఒక్కటే, అదేంటంటే దావీదు ఏ విధంగా అయితే యుద్ధము యెహోవాదే అని సాగిపోయాడో, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే తమ నాయకుడైన మోషే చెప్పినట్లుగా ఆగకండి, సాగిపోండి అని చెప్పాడో, మనం కూడా దేవుని యొక్క మార్గంలో సాగిపోతున్న కొలది ప్రతి అడ్డంకులు, ఆటంకాలు, ప్రతి సమస్యలు, శోధనలు, కీడు, శాపము అన్నీ మటుమాయమై నీకొక విశాలమైన చక్కటి మార్గాన్ని సిద్ధపరచడానికి ప్రభువు మనకు అండగా ఉన్నాడు. మన పక్షమై ఉన్నవాడు ఆయనే, యుద్ధము చేసేవాడు ఆయనే.
ఆయన సమస్యల్ని పరిష్కరించేవాడు ఆయనే, భయాల్ని పోగొట్టేవాడు ఆయనే. ఎవ్వరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ 5వ నెల చివరి రోజు 5 నెలలు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. ఈ 5 నెలల కాలం ఎన్నో పరిస్థితులను దాటించావు. ఈరోజు మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుని దావీదు ఏం పలికాడో మేము కూడా అదే పలుకుతున్నాం, యుద్ధము యెహోవాదే అని. మోషే ఏం పలికాడో అదే పలుకుతున్నాం, మా పక్షంగా యుద్ధం చేయవాడు మా దేవుడే అని. మాకు సహాయం చేయమని దేవుడిని అడుగుదాం. అడిగిన ప్రతి ఒక్కరికి ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్న ప్రతి పరిస్థితికి దేవుడు యుద్ధం చేసి, దేవుడు మన పక్షమై ఆ సమస్యలను పరిష్కరించి, నీ హృదయంలో నా హృదయంలో ఆయన ఏం కలిగిస్తాడు తెలుసా? చూసావా, నేను సజీవుడైన దేవుణ్ణి అని ఆయన మనకు గుర్తు చేస్తాడు. ఆయన మనకి ఆ భరోసాతో మనల్ని ముందుకు నడిపిస్తాడు. మీలో ఎవ్వరు కూడా నాకు కూడా చేస్తాడా, నేను ఎన్నో అక్రమాల్లో, అన్యాయాల్లో, మోసాల్లో ఉన్నదాన్ని దేవుని దగ్గరకు వచ్చి, తండ్రి గత కాలమంతా నీకు విరుద్ధంగా బ్రతికాను, నన్ను క్షమించు, నిన్ను దుఃఖపెట్టాను, నన్ను క్షమించు, ఇక మీదట నిన్ను దుఃఖపెట్టను. ఇంట్లో నుంచి ఆస్తి అంతా ఎత్తుకుపోయాడండి ఒక కుమారుడు. అక్కడ అంతా కూడా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టాడు. దుర్వ్యాపారాలకి, వేశ్యలకి, అందరికీ ఇష్టం వచ్చినట్టుగా పాడు చేస్తాడు. అదే ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులైన మనమైతే థూ అని ఉమ్మేస్తాం. కానీ ఆ పరలోకపు తండ్రి మనసు ఎలాంటిదంటే, తప్పు తెలుసుకుని వచ్చిన ఆ కుమారుడిని వెంటనే కౌగిలించుకుని, నా కుమారుడు తప్పు చేస్తే చేశాడేమో, ఇప్పుడు తెలుసుకున్నాడు, క్షమాపణ అడుగుతున్నాడు. పాడు చేస్తే చేశాడేమో, ఇప్పుడు బాగుపడటానికి నా దగ్గరికి వచ్చి నన్ను క్షమాపణ కోరుకుంటున్నాడు అని వెంటనే క్షమించి హత్తుకుని ఆ కుమారుడిని తన కుమారుడిగా స్వీకరించాడు. అది మన ప్రభు యొక్క ప్రేమ. ఆ ప్రేమతో ఈ ఆరాధనలో నువ్వు ఎలాంటి దానివైనా, ఎలాంటి వాడవైనా దానిని బట్టి అధైర్యపడుతున్నావేమో, ఇప్పుడు ప్రార్థన కొరకు నిలిచిన సమయంలో నువ్వు నిలిచున్నా, మోకరించినా కన్నీటితో ఒక్క మాట చెప్పు, ప్రభువా నన్ను క్షమించు. నీ మాట వినకుండా నిన్ను త్రోసివేసి, నువ్వు వద్దనుకుని నిన్ను తృణీకరించి వెళ్ళిపోయిన వాడిని, కానీ ఇప్పుడు క్షమించమని, నీ కుమారుడుగా ఉండాలని, నీ కుమార్తెగా ఉండాలని, నీతోనే బ్రతకాలని, నీలోనే బ్రతకాలని నేను ఆశపడుతున్నానని చెప్తే, ఆయన రక్తం నీ మీద ప్రోక్షించబడి నీ హృదయాన్ని శుద్ధి చేసి, నువ్వు పోగొట్టుకున్న కుమారత్వాన్ని, పోగొట్టుకున్న మేలుని, ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని నువ్వు పోగొట్టుకుని దూరమైపోయిన తండ్రి మరలా నీకు దగ్గరై నీ జీవితాన్ని ముందుకు నడిపించి యుద్ధం ఆయన చేస్తాడు. నీ పక్షంగా ఆయన ఉంటాడు. శక్తితో కాదు, బలముతో కాదు, ఆత్మ ద్వారా సమస్తాన్ని జరిగిస్తాడు. మనందరి విషయంలో అన్ని పరిస్థితులకి యుద్ధం ఆయనే చేయునుగాక, మన పక్షంగా ఆయన నిలబడి ఉండునుగాక. అలాగే ఆత్మ ద్వారా ఆయన కార్యాలని జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడండి. లేచి నిలిచిన వారంతా కూడా ఒకసారి మనస్ఫూర్తిగా దేవునితో, దేవా, ఆ రోజు ఇశ్రాయేలీలు ఎలా అయితే చాలా భయంతో ఉన్నారు, ఇప్పుడు నా పరిస్థితి, నా విషయం కూడా అదే. నా కోర్సులో నేను కంప్లీట్ చేయగలననే భయంతో ఉంటున్నాను. నా ఫ్యూచర్లో నేను సెటిల్ అవ్వగలననే భయంతో ఉంటున్నాను. నాకు క్షేమం కలుగుతుందనే భయంతో ఉంటున్నాను. నా పిల్లలు సరైన దారిలోనే నిలబడతారా, వాళ్ళు బ్రతుకుతారా అని భయపడుతున్నాను. నువ్వు ఏ భయంలో ఉన్నప్పటికీ దేవుడు అంటున్నాడు, నువ్వు కాదు యుద్ధం చేసేది, నీ పక్షముగా యుద్ధము చేయవాడను నేనే. దావీదు అంటున్నాడు, నాది కాదు, నేను కాదు, నా ధైర్యం కాదు, నా పక్షముగా యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆయన నీ పక్షముగా, నా పక్షంగా యుద్ధం చేసేవాడు.
ప్రతివారు దేవుని సన్నిధిలో కొద్ది క్షణాలు ప్రార్థన చేయండి. ఒక జనాంగం అంతటికి ఉన్న భయాన్ని ఒక్క క్షణములో తీసివేయగలిగాడు. అదే దేవుడు. అప్పటి వరకు యుద్ధ పంక్తులు తీరి నిలబడ్డారు. ఈటెలు, కత్తి, డాలు, రకరకాలైన యుద్ధ సామాగ్రితో సిద్ధపడ్డారు. వేలాది మంది సిద్ధపడ్డారు. కానీ దేవుడు యుద్ధం చేస్తే ఒకే ఒక్క క్షణం యుద్ధము యెహోవాదై ఫిలిష్తీయుడైన గొలియాతు గొప్ప కూలిపోయాడు. రథాలు వేసుకుని వస్తున్నారు, గుర్రాలు వేసుకుని వస్తున్నారు పరుగు పరుగున. ఇంతలో దేవుడు సముద్రాన్ని పాయలు చేశాడు. యుద్ధము యెహోవాదే. అదే దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితులలో, దేవా నాకును యుద్ధము యెహోవాదే అని వెళుతూ ఉండగా నాకును యుద్ధము నా పక్షముగా మీరు చేయను ఆయన. నా శక్తి కాదు, నా బలము కాదు, ఆత్మ ద్వారా దీన్ని జరిగించు అని చెప్పు. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. అది నీకే కాదు, సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, మన ముందు రాబోయే కాలంలో మనకు విరోధముగా నిలిచే ప్రతి ఆయుధము, నీకు విరోధముగా రూపించబడి ఆయుధము వర్ధిల్లదని చెప్పిన మాట నెరవేరుస్తాడు దేవుడు. ఆమేన్. వీలైన వాళ్ళంతా పరమందున దేవుని వైపు చేతులు ఎత్తండి. నేను ప్రార్థన చేస్తాను. చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి, దేవా మేమేమై ఉన్నామో అది నీ దయే నాయనా. మా అంతటా మేమేమీ చేయలేము నాయనా. మా శక్తి కాదు, మా బలము కాదు, మా వల్ల కాదు. ఆత్మ ద్వారా మా అందరి కార్యములు మీరు జరిగించండి నాయనా. మా ముందు పర్వతాల వలె మాకున్న శ్రమలు, బాధలు, ఇబ్బందులు మేము ఏమాత్రము కూడా వాటిని దాటిపోలేమన్నంతగా ఉన్నాయి తండ్రి. కానీ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఏమాత్రం దాని చదును భూమి కమ్మన్నట్లు ప్రతి పర్వతమును చదును భూమి చేయనైనా, ప్రతి సమస్యను చదును చేయనైనా, ప్రతి శోధనని తప్పించు తండ్రి. ప్రతి భయాన్ని కొట్టివేయండి ప్రభువా. 5 నెలల కాలం కాపాడినందుకు స్తోత్రాలు. ఈ దినం అయిపోతే 6వ నెలలో ప్రవేశిస్తున్నాం నాయన. మరొక నెల అంతా నీ కాపుదలు దయచేయి ప్రభువా. మా మార్గాల్లో తోడుగా ఉండండి. మా పనుల్ని సఫలపరచండి. ఆత్మీయంగా మేము అంతకంతకు ఎదగటానికి సహాయం చేయండి. నీతిలో, యథార్థతలో, పవిత్రతలో ఎదిగేవారిగా మమ్మల్ని ఉంచండి నాయన. నీ నీతికి, పవిత్రతకి, యథార్థతకి విరుద్ధమైన మా స్వభావం అంతటిని మీ ఆత్మ ద్వారా మేము జయించడానికి సహాయం చేయండి నాయన. మా శరీర క్రియలను ప్రభువా ఆత్మ ద్వారా జయించే భాగ్యాన్ని దయచేయండి. ఆత్మానుసారముగా జీవించండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరని చెప్పావు కదా. అలాగున మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకుంటున్నాను. ఆ రోజు దావీదుకి ఇచ్చిన జయం వంటిది, ఆ రోజున మోషేకి, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన జయం వంటి జయం ఇవ్వండి ప్రభువా.
ఈరోజు యేసుక్రీస్తు ద్వారా మా అందరి జీవితంలో ప్రభు అత్యధికమైన విజయములు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరు పనులు చేసుకుంటున్నారో చేతి పనులు వారిని ఆశీర్వదించండి ఆయన. ఉద్యోగాలలో, వ్యాపారాల్లో, వ్యవసాయంలో, సేవలు అన్నిటిలో శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా ప్రతి వ్యక్తిని ఎక్కడ ఉన్నా మేము ఎవరిని కలిగి ఉన్నామో ఆ దేవునిని మహిమపరిచే విధంగా బ్రతకడానికి సహాయం చేయి ప్రభువా. మా వలన నీ నామమునికి ఎక్కడ దూషణ, అవమానం కలగకుండా కాపాడు తండ్రి. మీరందరినీ మీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా. మినిస్ట్రీలో ఉన్న సంఘాలు, అక్కడున్న సేవకులు, అక్కడున్న ప్రతి కుటుంబము యుద్ధము యెహోవాదే అని చెప్పి, శక్తితో కాదు, బలముతో కాదు, ఆత్మ ద్వారా ఆయన జరిగిస్తాడని చెప్పి సాగిపోవటానికి సహాయం చేయండి. మాలో ఏ యోగ్యత, అర్హత, ఏ మంచి ఒకప్పుడు లేదు ప్రభువా. ఏదైనా ఇప్పుడు ఉంది అంటే అది నీ వలన, నీ ప్రేమ వలన, నీ దయ వలన ఉన్నది నాయన. మమ్మల్ని ఇంకను నీ స్వారూప్యతలోకి మార్చండి. యుద్ధము యెహోవాదే అని సాగిపోవటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం కోరుస్తూ మనం ముగింపులకు వెళ్దాం. ఆశీర్వాదించు మమ్ము దేవా, నిన్నైన దీవెనతో పంపుమయా. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిన్నైనా దీవెనతో పంపుమయా. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను. పొందేదామెన్నో మేలులను. పొందేదామెన్నో మేలులను. తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, సహవాసము ఇక్కడున్న మనకు, సకల పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ఒక అనౌన్స్మెంట్ ఉంది, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా దీన్ని వినండి. అదేంటంటే, ఇప్పటి వరకు మన మినిస్ట్రీ ఆఫీస్ శాంతినగర్లో ఉండేది. ఇంచుమించు 17 సంవత్సరాలుగా అక్కడ ఉంది. ఇప్పుడు ఆ ఆఫీస్ని మన భాగ్యలత కొత్త మందిరంలో 3rd ఫ్లోర్లోకి మార్చడం జరిగింది. కాబట్టి ఇక మీదట ఎవరైనా ఆఫీసులో కలవటానికి వచ్చేవారు ఆ కొత్త మందిరం దగ్గర కలవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీరు ఫోన్ చేసినప్పుడు అక్కడ ఎలాగూ మన సహోదరుడు చెప్తాడు. అయినప్పటికీ మీకు తెలియటానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, గమనించండి. ఈ విషయాన్ని బట్టి ఇంకా ఈరోజు మీ వాళ్ళు, మీ స్నేహితులు కానీ తెలిసిన వాళ్ళు రాకపోయినా వాళ్ళకు కూడా ఈ ఇంటిమేషన్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ ఆరాధన ముగింపులో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి గమనించండి, దూరం నుండి వచ్చిన వారికి మీకోసం ఆ లంచ్ని సిద్ధపరిచారు. భోంచేసి వెళ్ళాలని మనవి.